ఈరోజు వంకాయ రైస్ చేస్తున్నానండి. పిల్లలకి బాక్స్ పెట్టడానికి ఈ వంకాయ రైస్ చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక హాఫ్ గ్లాస్ పల్లీలు వేసుకొని వేపుకోవాలండి. పల్లీలు వేడెక్కాక పచ్చెనపప్పు ఏ గ్లాస్ అయితే పల్లీలు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే పావు గ్లాస్ పచ్చెనపప్పు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చెనపప్పు కూడా వేగడం స్టార్ట్ అయినప్పుడు మినపగుళ్ళు పావు గ్లాస్ వేసుకొని వేపుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేపుకోవాలండి. స్టవ్ మటుకు మీడియం లోను అడ్జస్ట్ చేసుకొని వేపుకోవాలండి, మాడకుండా చూసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నానండి. ఇది కారం ఎక్కువ లేదండి, అందుకు 5 వేస్తున్నాను. మీరు కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేగిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లో వేసుకొని చల్లారనిద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. నూనె వేడెక్కాక యాలక్కాయలను దాల్చిన చెక్క వేసుకోవాలి. వంకాయని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకొని నూనెలో వేపుకుందామండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈ వంకాయ ముక్కలను బాగా మగ్గనిద్దామండి. వంకాయ ముక్కలు వేగేలోపు ఈ పల్లీలు అవి మిక్సీ పట్టుకుందామండి. మరీ మెత్తగా అక్కర్లేదు, కొంచెం బరుగ్గా ఉండేటట్టు చూసుకోండి. చితకొట్టిన 2 వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలి. కొంచెం పసుపు వేస్తున్నానండి. కరివేపాకు వేస్తున్నాను. ఈ గ్లాస్తో గ్లాసున్నర రైస్ తీసుకొని అన్నం ఉడకబెట్టుకున్నానండి. వంకాయ మగ్గిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి వేస్తున్నాను. ఇప్పుడు వండిన అన్నం వేస్తున్నానండి. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంతకుముందు వంకాయలో కొంచెం సాల్ట్ వేసానండి, చూసుకొని వేసుకోండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని కలుపుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకోవాలండి అన్నాన్ని. వంకాయ రైస్ని ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. నచ్చితే ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.